ప్రభుత్వ పథకాలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెబుతున్న సర్కార్ మాటలు నీటి మూటలవుతున్నాయి. చేతి నిండా పని లేక, తినడానికి తిండి లేక నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లా చేనేత కార్మికుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. నల్లగొండ జిల్లాలో చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. చాలీ చాలని కూలితో బతుకులీడ్చడం కష్టంగా మారింది. ఊట గడవని స్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయి. చేతి నిండా పని లేక, తినడానికి తిండి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు చేనేత కార్మికులు. జిల్లాలోని పలివేల, మునుగోడు, మర్రిగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, నారాయణపురం, చండూరు, నాంపల్లి, భూదాన పోచంపల్లి గ్రామాల్లో ఎక్కువ శాతం చేనేత కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నమ్ముకున్న వృత్తి కడుపు నింపకపోవడంతో రోజువారీ కూలీలుగా బతుకు బండిని లాగుతున్నారు. చాలా దీన పరిస్థితిలో ఉన్నది. పిల్లల్ని కూడా చదివించలేకపోతున్నాం. మాకు ఇండ్లు కూడా లేవండి. అసలు పని చేస్తే ఏం బతకాలనిపించదు. చాలా ఆత్మహత్యలు చాలా ఘోరంగా ఉంది. పని బట్టి ఏమన్నా గవర్నమెంట్ కొంచెం సలహా ఆదరణ చూపిస్తే మేము ఇంకొంచెం కృషి చేసి ఇంకొంచెం ఎక్కువ పని చేసి పిల్లల్ని చదివించగలుగుతాం. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో పాటు పవర్ లూమ్స్ కంపెనీలు వచ్చి తమ బ్రతుకులను ఛిద్రం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులు. పని లేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చాలా మంది పట్టణాలకు వలస వెళ్లి అడ్డా కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చేనేత వృత్తి మీద బతకాలంటే చాలా అధోగతి పాలై ఆత్మహత్యలు, పూటకెళ్ళక ఈ పని చేస్తే రోజు 50, 100, 70 రూపాయలు వస్తే బతకలేని పరిస్థితి. గవర్నమెంట్ సబ్సిడీలు ఏమి లేవు, ఇప్పటివరకైతే ఏమి లేవు. మేమే ఒక ఆయన దగ్గర తేవాలి, చేసేయాలి. ఒకప్పుడు కార్మికులకు చేతి నిండా పని కల్పించిన టై అండ్ డై పట్టుచీర తయారీ పరిశ్రమ ఇప్పుడు అస్తవ్యస్తమైంది. దీంతో నేతన్నలు పనిలేక, కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సహకారేతర రంగాలను బలోపేతం చేస్తే వృత్తి మనుగడ సాధ్యమవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో సొసైటీలను పునరుద్ధరించి స్పెషల్ గ్రాంట్ మంజూరు చేస్తే పూర్వ వైభవం సాధ్యమవుతుందంటున్నారు. మేము ఎంత చేసినా మాకైతే ఏం లాభం లేదు దీంట్లో. మా పిల్ల నేను కష్టపడ్డా కూడా అంతే, అన్న తిండికి కూడా వెళ్తలేదు అన్నట్టు. మాకు గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టిస్తున్నారు, ఇల్లు కట్టియలేదు. మాకు అంత ఒట్టినే ఉంది, ఇల్లు మొత్తం ఒట్టినే ఉంది. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. ఇక నా కొడుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు. ఇక మేమే బతకాలి, ఇక మా పిల్లల మేమే బతకాలి. ఒక బిడ్డ పెళ్లి చేసిన, ఇంకో బిడ్డ పెళ్లికి ఉంది. ఇంకా ఆమె పెళ్లి చేద్దామంటే వెళ్తలేదు మాకు. పొద్దంతా పనిచేసిన కూలీ గిట్టుబాటు కాక, కుటుంబం గడవక ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్న చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.